రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగింది. పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఈ ఘటన జరిగింది. రామాపురానికి చెందిన వైసీపీ నేత భాను అతని అనుచరులు సుత్తి రాడ్స్తో దాడి చేశారు. పులివర్తి నాని కారు ధ్వంసం కాగా గన్మ్యాన్కు గాయాలయ్యాయి. దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. రైట్ మూర్తి, మొత్తం మీద ఇవాళ స్ట్రాంగ్ రూముల దగ్గరికి చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి పరిశీలన కోసం వచ్చినటువంటి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని మీద వైసీపీ శ్రేణులు హత్యాయత్నానికి పాల్పడినటువంటి పరిస్థితి. ఆయన్ని తీవ్రంగా కొట్టడంతో ఆయన దగ్గర ఉన్నటువంటి గన్మెన్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఆయన్ని కూడా తీవ్రంగా గాయపరిచారు. దీంతో ఆయన గాల్లో కాల్పులు జరపడంతో అక్కడి నుంచి వైసీపీ శ్రేణులు పారిపోయినటువంటి పరిస్థితి. వెహికల్స్ మొత్తం కూడా ధ్వంసం చేసినటువంటి సిచ్యువేషన్. సో దాదాపుగా తీవ్ర గాయాలైనటువంటి నానిని అలాగే ఆయన గన్మెన్ని హాస్పిటల్కి తరలించారు. సో ఇక్కడ జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ ఉన్నారు. అసలు ఏం జరిగింది సార్? స్ట్రాంగ్ రూములు చూసేదానికి నాని గారు లోపలికి వెళ్ళడం, అదే సమయంలో వాళ్ళు బీరు బాటలతో కారు పైన దాడి చేయడం, అదేవిధంగా గొడ్డళ్ళు సుత్తి దాడులు చేయడం, ఒక ఎడం చేతి దీనిపైన కూడా గాయాలు అవడం జరిగింది. హత్యా ప్రయత్నం చేశారు అభ్యర్థి పైన. కాబట్టి వెంటనే ఇలాంటి తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రం ప్రశాంతమైన వాతావరణం ఉండే చోట ఈ మారిగా ఏదైతే ఈవీఎంలు భద్రపరిచే గది దగ్గరనే భద్రత లేదంటే దీన్ని ఏమైనా ఎలా అలౌ చేశారు? బీరు బాటళ్ళు, కత్తులు, కొడవళ్ళు, ఏ విధంగా సుత్తులు ఏ విధంగా అలౌ చేశారో చెప్పాల్సిన బాధ్యత యంత్రాంగం పైన ఉంది. వెంటనే దీనికి బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకోవాలని, కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? అంటే వాళ్ళు ఓటమి భయంతో చంద్రగిరిలో వైసీపీ ఓడిపోతా ఉంది. తట్టుకోలేక ఇలాంటి భౌతిక దాడులకు పాల్పడ్డారు. వెంటనే కూడా ఏదైతే జిల్లా యంత్రాంగం దీనిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. సో మొత్తానికి ఇక్కడ చూడొచ్చు మనము ఏదైతే ఇవాళ అన్యాయం ఇది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వచ్ఛందంగా ఓటేశారు. వాళ్ళు ఓడిపోయి తెలుసు. నారాయణ గారు 25 నుంచి 40,000 వచ్చే మెజార్టీలో గెలుస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఆర్ని శ్రీనివాస్ గారు 40,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నారు. దీన్ని ఓరవ లేకుండా ఇటువంటి రౌడీజం చేయడం చాలా తప్పు. అదే కూడా పోలీసు వారు కూడా 100 మందిని ఎలా లోపల పంపిస్తాం మేము అలా చెప్తున్నాం. ఎందుకంటే అదేవిధంగా సిఆర్పిఎఫ్ పోలీసులు ఉన్నారు. నిన్న వరకు స్వచ్ఛందంగా జరిగింది. తిరుపతిలో కానీ చంద్రగిరిలో కానీ ఎటువంటి రాజ్యాంగం జరిగింది. ఒక్క జీవకోణం తప్పితే ఇటువంటి రాజకీయం చేసే నా కొడుకులు మనకు అవసరమా అంటున్నా. ప్రజాస్వామ్యంలో నువ్వు గెలిచేది నువ్వే నేను తర్వాత రోజుకో రోజు ఉంటుంది. ఇంకోసారి ఒకరికి ఇస్తారు అవకాశం. ఇంతటి నీచ ఒక మహిళ ఆమె కాళ్ళు ఇరిగిపోయింది, లోపలికి వచ్చారు, వాళ్ళకి ప్రోటోకాల్ ఉంది. అటువంటి వాళ్ళు కాకుండా నువ్వు 100 మంది లోపల ఉండి బీరు బాటిల్తో రాట్లతో మీరు చెప్పండి ఏం జరిగింది అసలు? ఈ రోజు మనం చూసినట్లయితే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులు స్ట్రాంగ్ రూమ్ కాడికి రమ్మని చెప్పి పిలవడం జరిగింది. అదే విధిలో ఈరోజు నాని అన్న గారు కానీ అటుపక్క వైఎస్ఆర్సీపీ సంబంధించిన అభినరెడ్డి మన మోహిత్ గారు కానీ రావడం జరిగింది. అక్కడ పరిస్థితులు చూస్తే అక్కడ రౌడీలు వేసుకొని వచ్చి ఈరోజు ఓటమి భయము మోహిత్ రెడ్డికి ఓటమి భయం పుట్టుకునింది. ఈరోజు ఆ ఓటమి భయంతో ఈరోజు అభ్యర్థి అయిన పులివర్తి నాని అన్న గారి పైన ఈరోజు రాడ్లతో బీరు బాటలు దాడి చేశారంటే ఇప్పటికే ఓటమి ఆ రాష్ట్రం మొత్తం 140 సీట్లు కన్ఫామ్గా చంద్రబాబు గారు గెలుస్తారని చెప్పి వాళ్ళకి భయం పుట్టుకునేది. కాబట్టి ఈరోజు దాడులకు పాల్పడినారని ఈరోజు కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ దీనిపై వెంటనే స్పందించి ఇక్కడ ఎవరైతే దాడులకు పాల్పడినారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భం కోరుకుంటున్నాను. ఓకే, సో మొత్తానికి ఇక్కడ చూడొచ్చు మనము ఏదైతే మహిళా యూనివర్సిటీ దగ్గర ఒక స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంలు భద్రపరిచినటువంటి పరిస్థితి. ఇక్కడికి స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి అభ్యర్థుల్ని పిలిపించి సో అభ్యర్థులు ఇక్కడికి వచ్చి స్ట్రాంగ్ రూమ్ని పరిశీలించాల్సి ఉంటుంది. అయితే ఇవాళ ఉదయం అక్కడికి వచ్చినటువంటి పులివర్తి నాని వస్తున్నాడని చెప్పి విషయం తెలుసుకున్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు ఆయన కోసం మాటు వేసి ఉండి ఆయన మీద దాడికి తెగపడినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే బీర్ బాటిల్స్ తోటి అంతేకాకుండా వాళ్ళు తెచ్చుకున్నటువంటి మారణాయుధాలతో ఆయన మీద దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. సో దీంట్లో ఆయనకి తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాకుండా ఆయనకి సంబంధించినటువంటి ఏదైతే గన్మెన్ ఉంటారో గన్మెన్కి కూడా తీవ్ర గాయాలు అయినటువంటి పరిస్థితి. సో ఆయన ప్రస్తుతానికి హాస్పిటల్కి తరలించినటువంటి సిచ్యువేషన్. సో ఈ విజువల్స్లో చూస్తున్నాం మహిళా యూనివర్సిటీ ఏదైతే స్ట్రాంగ్ రూమ్ ఉందో సో స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఒక రకమైనటువంటి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున టీడీపీకి చెందినటువంటి శ్రేణులన్నీ కూడా ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంత పెద్ద స్థాయిలో గొడవ జరగడం ఏదైతే ఉందో దీని మీద ప్రతి ఒక్కరు కూడా తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తం ఇక్కడ కూడా పోలీసులు పెద్ద సంఖ్యలో ఇక్కడ మోహరించిన పరిస్థితి కూడా ఇక్కడ చాలా అంటే ఉద్రిక్తత చోటు చేసుకున్నటువంటి ఆ సిచ్యువేషన్ని మనం చూడొచ్చు. సో మొత్తానికైతే ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే మొత్తానికి పోలీసులు కూడా ఇక్కడ
ఇక్కడ చూడొచ్చు మనం మొత్తం లోపల చాలా ఉద్రిక్తత చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. సో పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ మోహరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇక్కడే ఇదే ప్రాంతంలో గొడవ జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడికే ఈ బీరు బాటిళ్లతోటి దాడి చేసేందుకు రావడం, అంతేకాకుండా ఆయన వాహనాల మీద దాడి చేసినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికి మనం ఎక్కడైతే ఈ దాడి జరిగిందో దాడి జరిగినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాహనాలని లైవ్లో చూడొచ్చు. సో ఈ వాహనాలను కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా నాని వస్తున్నాడు అన్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి వైసీపీ శ్రేణులు ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున గొడవకు దిగినటువంటి పరిస్థితి. సో ఇక్కడ చూస్తున్న విజువల్స్లో మొత్తం కూడా ఒక భయానక వాతావరణాన్ని సృష్టించినటువంటి పరిస్థితి. సో ఇది వైసీపీకి సంబంధించినటువంటి వెహికల్గా చెప్తున్నారు. సో వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఇందులోనే వచ్చారు. సో వచ్చి వాళ్ళు దాడి చేశారని చెప్పి తెలుస్తున్నటువంటి పరిస్థితి. సో వెహికల్లో మనం చూడొచ్చు మొత్తం కూడా మద్యం బాటిల్స్ ఉన్నాయి, అంటే మద్యం సేవించి వచ్చి వాళ్ళు ఈ దాడికి పాల్పడ్డారనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. మొత్తం కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. సో వెహికల్స్తో వచ్చినటువంటి వాళ్ళు బీర్ బాటిల్స్ తోటి కూడా దాడి చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు వీళ్ళంతా. సో ఇక్కడ వెహికల్స్లో కానీ చూస్తే మొత్తం కూడా ఇది ధ్వంసం చేసినటువంటి సిచ్యువేషన్. సో వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి ఎలా అలౌ చేస్తారు అనే దాని మీద అనేక ఆరోపణలు అయితే వ్యక్తమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి ఈ ఘటన జరిగినటువంటి నేపథ్యంలో దీని మీద ప్రతి ఒక్కరు కూడా తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ మనం చూస్తున్నాం మొత్తం కూడా ధ్వంసమైనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఆయన వాహనం మీద బీరు బాటిల్స్ తోటి ధ్వంసం చేశారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో విజువల్స్ చూడొచ్చు బీర్ బాటిల్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి ఈ ఘటనకి సంబంధించి ఒకనొక దశలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. మరోపక్క మనం విజువల్స్లో చూడొచ్చు ఏదైతే మొత్తం బీర్ బాటిల్స్ తోటి దాడి చేయడంతో ప్రాంతం అంతా కూడా ఒక భీతావహంగా మారింది. మరోపక్క నానికి సంబంధించినటువంటి అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వెహికల్స్ను కూడా ఏ విధంగా ధ్వంసం చేశారనేది మనం ఇక్కడ చూడొచ్చు. మొత్తం కూడా ఈ వాహనం మీద దాడి చేసినటువంటి సిచ్యువేషన్. సో దీన్ని కూడా తీవ్రంగా అంటే ధ్వంసం చేసేశారు. సో ఈ వెహికల్ కూడా దాదాపుగా ధ్వంసమైనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ కూడా చూడొచ్చు మనం బీర్ బాటిల్స్ తోటి ఏ విధంగా ధ్వంసం చేశారు అనేది మనం విజువల్స్లో చూడొచ్చు. సో ఈ బీర్ బాటిల్స్ తోటే ఈ వాహనాల మీద దాడికి పడినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తం ఇక్కడే అంటే మహిళా యూనివర్సిటీలోనే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే దీని మీద లాఠీ చార్జ్ కూడా చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం రిజల్ట్స్లో చూస్తే వాళ్ళ మీద పోలీసులు ఏ విధంగా లాఠీ చేస్తున్నారు అనేది తెలుస్తోంది. సో విజువల్స్లో చూడొచ్చు మనం. సో వీళ్ళు ఇక్కడికి వచ్చారు, వీళ్ళే దాడి చేసి ఉండొచ్చు అనేటటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో వాళ్ళని ప్రస్తుతానికి ఇక్కడ ఏదైతే పోలీసులు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉందనేది మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. సో పోలీసులు ఇక్కడికి వచ్చి పోలీసులతో గొడవ పెట్టుకున్నటువంటి నేపథ్యంలో అతన్ని కూడా పోలీసులు కొడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఇతనే దాడి చేశారు అనేది మనకు స్పష్టంగా తెలుస్తోంది. సో మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పోలీసులు ఎవరైతే దాడి చేసినటువంటి వ్యక్తిగా ఇతనే అనేసి అందరూ కూడా గుర్తిస్తున్నారు. వాళ్ళని మాకు అప్పగించండి అని చెప్పేసి మొత్తానికి ఇక్కడ ఎవరైతే బాగా అంటారు దాని మీద తీవ్ర వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ అవుతుంది. ఇతనే రాళ్ళు వేసి కొట్టారని చెప్పేసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రత్యేక సాక్షులు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఎక్కడైతే ఇతనే కొట్టారు, ఇతనే రాళ్ళతో దాడి చేస్తారని కూడా స్పష్టంగా చేసి ఇతర దాడి చెబుతున్నటువంటి పరిస్థితి అన్నా. ఇప్పుడే మన నారాయణ గారి మీద దాడి మీద ముందుబాటు అవన్నీ పట్టుకొని వాళ్ళు దాడి చేసినట్లే మనమే పర్వాలేదు మీరు దాడి చేసి ఇంత ఘోరంగా ఒక దాడి సాధించి ఉద్దేశాలను కలిగిస్తా ఉన్నారు. వాళ్ళు అతను సమాధానము అతను
వాళ్ళు చెప్తున్నారు కదా ఎవరైతే వస్తారో సో వాళ్ళు వాళ్ళు ఇస్తారు అని చెప్పేసి ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఇక్కడైతే ఒక రకంగా ఉద్దేశం అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మరోపక్క ఈ వెహికల్స్ మీద ఏ విధంగా దాడి జరిగింది అనేది మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడికి నాని ఎవరైతే టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి పులివర్తి నాని ఉన్నాడో సో ఈ పులివర్తి నానికి సంబంధించినటువంటి వెహికల్ ఇది. సో పులివర్తి నానికి సంబంధించినటువంటి వెహికల్ సో అక్కడ చూడొచ్చు మనం ఆయనకి పర్మిషన్ ఉంది వెహికల్. సో అక్కడ చూడొచ్చు మనం ఆయనకి పర్మిషన్ ఉంది లోపలికి వచ్చేందుకు. సో ఈ వెహికల్లోనే ఆయన వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ వెహికల్లో ఆయన ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో వెంటనే ఆయన వెహికల్ మీద ఇక్కడ మనం చూస్తే ఈ బీర్ బాటిల్స్ తోటి అంటే ఈ బీర్ బాటిల్స్ తోటి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ బీర్ బాటిల్స్ అన్నీ కూడా వెహికల్ మీద వేసినటువంటి నేపథ్యంలో ఆ బీర్ బాటిల్స్ తోటి ఒక్కసారిగా దాడి చేయడంతో వెహికల్ని ఆపేశారు. ఒక్కసారిగా వైసీపీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు నాయకులు కార్యకర్తలంతా కూడా దాడికి పాల్పడినటువంటి పరిస్థితి. సో ఇక్కడ చూస్తే రాళ్ళు కూడా ఇంత పెద్ద రాళ్లతోటి దాని మీద వేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి ఇదంతా కూడా ఒక ఉద్రిక్తతకి దారి తీసినటువంటి సిచ్యువేషన్. సో మొత్తం కూడా ఈ వెహికల్స్ అన్ని కూడా ధ్వంసం అయ్యాయి. ఇది నాని వెహికల్, అలాగే నానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ కావచ్చు, అంతేకాకుండా ఎవరైతే ఆయన అనుచరులు వచ్చినటువంటి వెహికల్ ఇది. సో దీన్ని కూడా దాదాపుగా ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ కూడా బీర్ బాటిల్స్ ఉన్నాయి. సో ఈ బీర్ బాటిల్స్తోనే దాడి చేసినటువంటి పరిస్థితి. సో బీర్ బాటిల్స్తో దాడి చేయడంతో దాదాపుగా వెహికల్స్ అన్ని కూడా డ్యామేజ్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఒక ఉద్రిక్తత అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇంతకుముందు మనం చూసినతనే ఈ దాడికి పాల్పడ్డాడు, తొలుత రాళ్లతోటి దాడి చేస్తుంది అతనే అని చెప్పేసి టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మరోపక్క అక్కడ ఉన్నటువంటి వెహికల్ని మనం కానీ చూసినట్లయితే ఈ వెహికల్ వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు వెంటనే రావడంతో టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఆ వెహికల్ని దాడి చేశారని చెప్పేసి చెప్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. మరోపక్క ఏదైతే ఈ ఘటనకి సంబంధించి ఒక్కసారిగా కూడా ఉద్రిక్తత చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో మొత్తం కూడా ఈ దాడికి సంబంధించి ఎవరు పాల్పడ్డారు అనే దానికి సంబంధించి పోలీసులు కూడా తీవ్ర స్థాయిలో పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి మోహరింపజేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇది వైసీపీకి సంబంధించినటువంటి వెహికల్గా చెప్తున్నారు. సో వాళ్ళ వెహికల్ కూడా పూర్తిగా ధ్వంసం అయినటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. సో మొత్తం అంటే ఒక్కసారిగా నాని మీద దాడి చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ శ్రేణులన్నీ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తం ఇంత స్థాయిలో అంటే ఇక్కడ ఏదైతే ఇక్కడ ఈ జిల్లాకి సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్లు ఉన్నాయి. స్ట్రాంగ్ రూమ్లే కాదు, కేవలం ఈ జిల్లాకు సంబంధించినవి కాదు, పార్లమెంటు స్థానానికి సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూములు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో ఆ స్ట్రాంగ్ రూముల్లో కూడా ప్రస్తుతానికి పెద్ద ఎత్తున స్ట్రాంగ్ రూముల్లో ఈ ఈవీఎంని భద్రపరుచున్నారు. మరి ఇలాంటి సందర్భంలో ఇలాంటి చోట వాస్తవంగా అయితే చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉండాలి. మరి అలాంటి భద్రత ఉండాల్సినటువంటి ప్రాంతంలో స్ట్రాంగ్ రూములు భద్రపరిచినటువంటి స్థలంలో ప్రస్తుతానికి ఈ స్థాయిలో దాడి జరగడం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. అంతేకాకుండా అందరినీ కూడా ఆగ్రహానికి గురి చేస్తున్నటువంటి విషయం. ఎందుకంటే ఈ ఘటన ఇంత పెద్ద ఎత్తున ఘటన జరిగినటువంటి నేపథ్యంలో దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క ఇప్పటికే ఏదైతే దాడిలో గాయపడినటువంటి గన్మెన్ కావచ్చు, అంతేకాకుండా పులివర్తి నాని టీడీపీ అభ్యర్థి ఉన్నారో ఆయన్ని ప్రస్తుతానికి హాస్పిటల్కి తరలించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఆయనకి దాడిలో తీవ్ర గాయాలవ్వడంతో హాస్పిటల్లోకి ఇంతకుముందే తరలించారు. సో ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు కూడా ఇక్కడ చేరుకోవడంతో పెద్ద ఎత్తున గొడవ జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మూర్తి, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.
చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నానిపై హత్యాయత్నం జరిగింది. పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఘటన జరిగింది. రామాపురానికి చెందిన వైసీపీ నేత బాను అతని అనుచరులు సుత్తి రాడ్లతో దాడి చేశారు. పులివర్తి నాని కారు ధ్వంసం కాగా గన్మన్ కు గాయాలయ్యాయి. ఉంటాం చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగింది. పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఘటన జరిగింది. రామాపురానికి చెందిన వైసీపీ నేత బాను అతని అనుచరులు సుత్తి రాడ్లతో దాడి చేశారు. పులివర్తి నాని కారు ధ్వంసం కాగా గన్మెన్ కు గాయాలయ్యాయి. పద్మావతి కాలేజీలోకి ముందు అలా చేశారు. ఏం చేస్తున్నారు? రికార్డ్ అవుతుంది. మొత్తం అన్ని
హలో అన్నా చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగింది. పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఘటన జరిగింది. రామాపురానికి చెందిన వైసీపీ నేత బాను అతని అనుచరులు సుత్తి రాడ్లతో దాడి చేశారు. పులివర్తి నాని కారు ధ్వంసం కాగా గన్మెన్ కు గాయాలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజు చెప్పండి. రైట్ ఆమెని మొత్తం మీద ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి చాలా ఉద్రిక్తత చోటు చేసుకుంటుంది. ఇక్కడ చూడొచ్చు మనం ఏదైతే మహిళా యూనివర్సిటీ దగ్గర తీవ్ర స్థాయిలో ఉద్రిక్తత చోటు చేసుకున్నటువంటి పరిస్థితి, వెహికల్స్ను కూడా దగ్ధం చేసినటువంటి విజువల్స్ను మనం ఇక్కడ చూడొచ్చు. ఇంతకుముందే పోలీసులు పెద్ద ఎత్తున లాఠీ చార్జ్ కూడా చేశారు. ఒక పక్క పులివర్తి నానికి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి. సో ఆయన హాస్పిటల్కి తరలించినటువంటి సిచ్యువేషన్ ఉంది. వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. సో వైసీపీ శ్రేణులతోటి ఒకసారిగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి మనం ఆ విజువల్స్లో చూడొచ్చు. సో ఇక్కడ వెహికల్స్ని మొత్తం కూడా ఇక్కడ ఏదైతే టూ వీలర్స్ మీద దాడి చేసి తగలబెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి ఆ విజువల్స్లో మనం కానీ చూస్తుంటే పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ చూస్తే టీడీపీకి సంబంధించినటువంటి ఆ శ్రేణులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తం ఎటువైపు చూసినా సరే ఒక ఉద్రిక్తత చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మనం పోలీసులు లాఠీ చార్జికి పోతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో పెద్ద సంఖ్యలో పోలీసులు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. సో వచ్చినటువంటి వాళ్ళని చల్లాచెదురుగా కొడుతూ ఉన్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. సో ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ను చూడడానికి వచ్చినటువంటి ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి పులివర్తి నాని ఎవరైతే ఉన్నారో, సో పులివర్తి నానికి సంబంధించి ఆయన మీద వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అయితే దాడి చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో వైసీపీ నాయకులు దాడి చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక్కడ ఉన్నటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వెహికల్స్ను కూడా కొంచెం దగ్ధం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ ఒక బైక్ను కూడా దగ్ధం చేసినటువంటి విజువల్స్ మనం ఇంత ముందే చూసాము. సో మొత్తం కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఎటువైపు చూసినా సరే తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ముఖ్యంగా నాని మీద దాడి చేయడంతో పెద్ద సంఖ్యలో ఇక్కడికి ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్. సో ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చినటువంటి వాళ్ళని చల్లాచెదురు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వెహికల్ని తగలబెట్టినటువంటి సిచ్యువేషన్. సో వెహికల్ తగలబడుతుంది ఇక్కడే. సో మరోపక్క టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో నిన్నటి నుంచే ఒక రకంగా చెప్పాలంటే చంద్రగిరి నియోజకవర్గం మొత్తం ఇక్కడ నుంచి చంద్రగిరి నియోజకవర్గం మొత్తం కూడా ఇక్కడ ఒక రకంగా చెప్పాలి అంటే రణరంగంగా మారినటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. అయితే ఇంత పెద్ద సంఖ్యలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో ఏం జరుగుతుంది అనేటటువంటి టెన్షన్ అయితే మనకు వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం తీవ్ర స్థాయిలో ఇక్కడికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు రావడం. సో వచ్చినటువంటి ఆ శ్రేణులన్నీ కూడా ఇక్కడ తీవ్ర స్థాయిలో ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో వెహికల్స్ని తగలబడుతున్నటువంటి వెహికల్ని ఏదైతే మంటలు ఆపేందుకు కూడా ఇప్పుడే ఫైర్ సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. సో ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక తీవ్ర ఉద్రిక్తతలకైతే ఇక్కడ చోటు చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పటికే వెహికల్స్ని ఇక్కడ మొత్తం వెహికల్స్ అన్నింటినీ కూడా ఇక్కడ పగలగొట్టారు. సో పగలగొట్టినటువంటి వెహికల్స్తో పాటు వెహికల్స్ను కూడా తగలబెట్టినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి ఇక్కడ చూడొచ్చు టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు మళ్ళీ రోడ్డు మీదకి వస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. సో ఇక్కడ పోలీసుల మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఇంతకుముందే లాఠీ చార్జ్
చార్జ్ కూడా చేశారు పోలీసులు. సో పోలీసులు లాఠీ చార్జ్ చేసినా సరే ఏమాత్రం కూడా తగ్గకుండా ఇక్కడ టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. సో మొత్తం కూడా ఒక రకంగా చెప్పాలంటే పరిస్థితి అదుపు తప్పింది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తోంది. సో పరిస్థితులు అదుపు తప్పడంతో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేటటువంటి భయాందోళనకి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా భయాందోళనకి గురవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది పోలీసులతోటి. వీళ్ళంతా కూడా తీవ్ర స్థాయిలో ఏదైతే వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి. సో చెవిరెడ్డికి వ్యతిరేకంగా కూడా నినాదాలు అయితే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ చూస్తే మనం ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా అంటే చంద్రగిరి నియోజకవర్గంలో పోలింగ్ ముగిసినప్పటి నుంచి కూడా తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. అక్కడ ఒక విలేజ్ లో కూడా వెహికల్స్ ని తగలబెట్టారు. అక్కడ ఒక నాయకుడికి సంబంధించినటువంటి ఇంటిని తగలబెట్టినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ ఉదయం టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ కి వచ్చినటువంటి సందర్భంలో సో స్ట్రాంగ్ రూమ్కి వచ్చినటువంటి సందర్భంలో ఆయన్ని ఇక్కడ ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులు ఆయన మీదకి దాడికి చేసినటువంటి పరిస్థితి. బీర్ బాటిల్స్ రాళ్లతోటి ఆయన మీద దాడి చేశారు. సో ఈ ఘటనలో సుత్తితోటి ఆయన తల మీద కొట్టడంతో ఆయనకి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. సో దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకోవడం, ఈ విషయం తెలుసుకున్నటువంటి టీడీపీ శ్రేణులన్నీ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆందోళన చేసి వైసీపీకి సంబంధించినటువంటి ఒక వెహికల్ని మొత్తం పగలగొట్టారు. మరోపక్క పోలీసులకు సంబంధించినటువంటి వెహికల్ని కూడా పగలగొట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఎటు చూసినా సరే టీడీపీకి సంబంధించి శ్రేణులంతా కూడా ఇక్కడికి వచ్చి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఎటు చూసినా సరే ఒక ఉద్రిక్తత చోటు చేసుకున్నటువంటి ఆ సిచ్యువేషన్. సో తోసుకొని వాళ్ళు పోలీసుల్ని తోసుకొని ముందుకి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంతకుముందే పోలీసులు ఇక్కడ లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరొకసారి ఇక్కడ పోలీసులు లాఠీ చార్జ్ చేస్తుంది అనేది మనకు ఎటువైపు చూసుకుంటే ఒక విద్యుత్ అంటే ఏర్పడుతుంటే ఉన్నటువంటి పరిస్థితి. సో ఇంత పెద్ద స్థాయిలో జరగబోయే పరిస్థితి కూడా పోలీసులు వైద్యం పొందారు అని చెప్పేసి సో పోలీసులు ఇంత స్థాయిలో అంటే దాడిలో అంటే పోలీసులు దాడి చేసినా సరే ఆ పోలీసులు పట్టించుకోలేదు అనేసి పట్టించుకోలేదు అనేసి వీళ్ళంతా కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ చూడొచ్చు పోలీసులు దీనంతా కూడా కంట్రోల్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడికి పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికైతే ఒక ఉద్రిక్తత అయితే ఇక్కడ చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం ఎటువైపు చూసినా సరే టీడీపీకి సంబంధించినటువంటి పార్టీ క్యాడరు పార్టీ కార్యకర్తలంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున ఏదైతే గొడవకి దిగుతూ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడంతో ఒక రకంగా చెప్పాలంటే తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నటువంటి ఆ సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తం కూడా ఎటువైపు చూసినా ఒక ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. సో ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పోలీసులు కూడా ఒక పక్క వాళ్ళని అడ్డుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో పోలీసులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి ముందుకు పోతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఎటువైపు చూసినా సరే ఒక రకంగా చెప్పాలంటే మొత్తం ఉద్రిక్తత చోటు చేసుకున్న పరిస్థితి. పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. సో పరిస్థితి అదుపు తప్పుతుందనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఏదైతే ఉన్నటువంటి వజ్రవాహనం వచ్చింది. సో వజ్రవాహనం మీద కూడా దాడికి పాల్పడ్డారు. సో దానికి సంబంధించినటువంటి అది కూడా ధ్వంసం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తం కూడా ఇక్కడ వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు 5 సంవత్సరాలుగా బానిసల బతికినాం, కేసులు పెట్టారు, జైళ్లలో కూర్చున్నాం, అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది. ఈ రోజు కూడా మా అన్నను కొట్టడమైంది, ఎలక్షన్ అయిపోయింది, గెలిచేది మా అన్నను తెలిసి మా అన్న మీద గెలవడం ఒప్పుకోలేకుండా ఓర్వలేకుండా మా అన్నని చేయి మీద సమితితో కొడతారా? మా అన్న కోసం ఇవ్వడానికి ఈవీఎంలు పగలు కొడేస్తే రీఎలక్షన్ కోసం చూస్తారు. చెంచానా కొడుకులు వాళ్ళు ఓడిపోతాం భయంతో ఇవన్నీ చేస్తున్నారు. ఊరుకొచ్చేస్తామండి ఎన్ని రాజపాలని ఊరుకొచ్చేస్తాము. మాకోసం 5 ఏళ్ళు
మేము చెప్తాం కార్యకర్తలు ఇప్పుడు మమ్మల్ని ఇంత మంది ఆర్పిఎఫ్ ఇంతమంది తరపున్నారు కదా, ముందు వాళ్ళు ఎందుకు తరపలేదు? వాళ్ళకు ముందు నువ్వు ఎందులో చేసినావు? ఇప్పుడు ఎస్పీ వన్ సైడ్ పని అయింది, ఎస్పీ వన్ సైడ్ పని కాదు ఇది. ఇప్పుడు మమ్మల్ని తరిమినప్పుడు నువ్వు వాళ్ళని తరమలా. మా వాళ్ళు సీరియస్, మా వాళ్ళకి ఇంత దెబ్బ తగిలినప్పుడు వాడు లోపల వాడు బయట పెట్టాడు, నువ్వు ఇంతమంది బంధాలు తిప్పినప్పుడు నువ్వెంత తిప్పినా ముందు అది చెప్పండి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు మనం పెద్ద సంఖ్యలో ఏదైతే ఇక్కడ పార్టీకి సంబంధించి టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు పెద్ద సంఖ్యలో వాళ్ళని సముదాయించేటటువంటి ప్రయత్నం పోలీసులు కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇక్కడ పరిస్థితి చాలా సీరియస్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఉద్రిక్తత చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ మనం విజువల్స్ లో చూడొచ్చు, ఇక్కడ ఏదైతే వజ్రాకి సంబంధించినటువంటి వెహికల్ ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. సో వజ్ర వెహికల్ ధ్వంసం అయినటువంటి పరిస్థితిని మనం విజువల్స్ లో చూడొచ్చు. సో మొత్తం కూడా పోలీసుల వాహనం మీద కూడా దాడి చేశారు. సో పోలీసుల మీద వాహనం మీద దాడి చేసినటువంటి నేపథ్యంలో ఆ వెహికల్ కి సంబంధించినటువంటి ఏదైతే అద్దాలను కూడా పగలగొట్టినటువంటి పరిస్థితి. సో ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ తీవ్ర స్థాయిలో ఉద్రిక్తత చోటు చేసుకుంటుంది. ఇక్కడ చూడొచ్చు మనం పోలీసులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో పోలీసులు వచ్చి ఇక్కడ పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తం కూడా చెదురుగా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఇటువైపు చూసినా సరే తీవ్ర స్థాయిలో ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు పోలీసులు ఇక్కడికి ఏదైతే వీళ్ళందరినీ కూడా చల్లాచెదురు చేసేందుకు కూడా వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తం ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా సముదాయించేటటువంటి ప్రయత్నం పరిస్థితి అయితే ఉంది. మొత్తం కూడా వచ్చినటువంటి పోలీసులు వాళ్ళందరూ కూడా చల్లాచెదురు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం పోలీసులు ఒక్కసారిగా వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూడవచ్చు. రాళ్ళదాడి కూడా జరుగుతుంది. సో రాళ్ళదాడికి పాల్పడుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో పోలీసులు కూడా అక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్. సో రాళ్ళదాడికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఈ రాళ్ళదాడిలో పోలీసులు వెహికల్స్ ద్వారా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఇటువైపు చూసినా సరే ఏదైతే ఉద్రిక్తత చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ వచ్చేసి పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటువైపు చూసినా సరే మొత్తం ఒక ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి పోలీసులు రావడం వాళ్ళందరినీ చల్లాచెదురు చేసేటటువంటి ప్రయత్నం ఇక్కడ పోలీసులు కూడా చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం విజువల్స్లో చూస్తున్నాం. మొత్తం కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా దీన్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు పెద్ద సంఖ్యలో ఇక్కడికి పోలీసులు కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో పోలీసులు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరి మీద లాఠీ చార్జ్ కూడా చేస్తున్నటువంటి విజువల్స్ను మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున వాళ్ళని పట్టుకొని కొట్టేటటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఏదైతే పోలీసులతో పాటు ఏదైతే సాయుధ బలగాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఇక్కడ దాడికి పాల్పడినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికైతే ఒక రకంగా చెప్పాలంటే మన విజువల్స్లో చూస్తూ ఉన్నట్టు మొత్తం కూడా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. సో ఉద్రిక్తత చోటు చేసుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున ఉద్రిక్తత చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. సో మొత్తం కూడా పోలీసులు ఇక్కడికి వచ్చి వాళ్ళ మీద ఏదైతే లాఠీ చార్జ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికైతే ఎటువైపు చూసినా సరే టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మీద పోలీసులు లాఠీ చార్జ్ చేస్తూ ఉన్నటువంటి విజువల్స్లో మనం చూస్తున్నాం. సో ఇక్కడికి వచ్చినటువంటి ఏదైతే ఇక్కడ పోలీసులు మీద పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకుంటూ ఉన్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. సో ఒక రకంగా చెప్పాలంటే అంతా కూడా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తం టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని అదుపులోకి తీసుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. సో ఎటువైపు చూసినా సరే పోలీసులు అలాగే ఇక్కడ చూడొచ్చు మనం పోలీసులు కూడా తీవ్ర స్థాయిలో ఇక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఆ పోలీసులతో పాటు వచ్చినటువంటి వాళ్ళ మీద దాడి చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తం కూడా టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, అంతేకాకుండా ఎవరైతే నాయకులు ఉంటారో సో నాయకులకి సంబంధించినటువంటి నాయకుల మీద కూడా
తీవ్రంగా విరుచుకుపడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో పోలీసులు వచ్చినటువంటి వాళ్ళ మీద దాడి ఏదైతే లాఠీ చార్జ్ చేస్తూ ఉన్నటువంటి విజువల్స్ను మనం లైవ్లో చూడొచ్చు. సో మొత్తానికైతే ఇక్కడ ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తం ఎటువైపు చూసినా సరే ఒక బీభత్సమైనటువంటి భీతావహ వాతావరణం అయితే ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో మొత్తం ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా కూడా తీవ్ర స్థాయిలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో మొత్తానికి ఎటు చూసినా సరే పోలీసులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం, అంతేకాకుండా సాయుధ బలగాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ లాఠీచార్జ్ కూడా చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. మరోపక్క ఇదంతా కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంటూ ఉండడంతో ఎప్పుడేం జరుగుతుంది అనేటటువంటి ఆందోళన వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తం చాలా ఒక రకంగా చెప్పాలంటే చాలా భీతావహ వాతావరణం ఇక్కడ వ్యక్తమవుతుంది. మొత్తం కూడా టీడీపీకి సంబంధించినటువంటి క్యాడర్ కావచ్చు, అంతేకాకుండా నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతానికి ఇక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్ళినటువంటి విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. సో లాఠీ చార్జ్ చేసేటటువంటి వాళ్ళ మీద రాళ్లతోటి దాళ్ళకు కూడా తెగబడినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి పోలీసులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముందుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మీడియా మీద కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు మీడియా మీద కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఒక పక్క ఉండి జరుగుతున్నటువంటి విషయాలు చిత్రీకరిస్తుంటే ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నటువంటి ఒక పోలీసు అధికారి చాలా తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. సో మొత్తానికి ఎటువైపు చూసినా సరే అంతా కూడా తీవ్ర స్థాయిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మీడియా మీద కూడా ఒక సిఐ లాఠీచార్జ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారని మనకు స్పష్టమవుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మరి అంటే ఇక్కడ చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు పోలీసులు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా వ్యక్తమవుతుంది. సో మొత్తం కూడా ఒక ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకోవడమే కాకుండా మీడియా మీద కూడా దాడికి చేసేందుకు ట్రై చేస్తున్నారు పోలీసులు అని చెప్పేసి వీళ్ళు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇళ్లలో ఎవరైనా స్థానికంగా ఉన్నారా అనే దాని మీద ప్రతి ఒక్కరు కూడా తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. సో మొత్తానికి ఆయన చూస్తే మీడియా మీద కూడా ఆయన దాడి చేసేందుకు సిద్ధమయ్యాడు. సో అక్కడ ఉన్నటువంటి సీఐ నిన్నటి నుంచి కూడా ఎన్నికలకు సంబంధించి కెమెరామెన్ కొట్టండి అని చెప్పేసి ఆయన మీడియా మీద చేసేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మీడియా మీద దాడి చేసేటటువంటి ప్రయత్నాన్ని కూడా చేసేటటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దాడికి చేసేటటువంటి పరిస్థితి. సో వచ్చినటువంటి సిఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి వెహికల్ అంతా కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. వచ్చినటువంటి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే జరుగుతున్నటువంటి సార్ వాట్ ఇస్ దిస్? హలో ఏంటిది సార్? వాట్ ఇస్ దిస్ సార్? ఏంటిది? ఏంటి ఆయన కొడుతున్నాడు? ఏంటి ఆయన ఏం కొడతాడు? కెమెరా పెట్టు. కొడతారా? ఏంటి మనోడు కొడుతున్నా అండి? లైవ్ లో ఉండే వాళ్ళు కొడతాడు ఆయన. ఏంటి హిందీ వాడైతే ఇండియా కదా, ఇండియాలో లేడు ఆయన. కొడతారా? మనుషులు కొడతారా? వీళ్ళు కూడా మీడియా వాళ్ళే. సో మొత్తాన్ని చూస్తుంటే మీడియా వాళ్ళ మీద కూడా దాడికి పాల్పడుతూ ఉన్నటువంటి పరిస్థితి, లాఠీలతో కొడుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మీడియాకు సంబంధించినటువంటి ప్రతినిధుల మీద కూడా వీళ్ళు దాడి చేస్తూ ఉన్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. సో పోలీసులు కూడా ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి తతంగం ఏదైతే ఉందో సో ఈ తతంగం అంతా కూడా చిత్రీకరిస్తూ ఉంటే వాళ్ళకి ఎక్కడ బ్యాడ్ టైం వస్తుందనే ఉద్దేశంతో మీడియా మీద కూడా దాడి చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి ఇక్కడ చూస్తే వీళ్ళు అంటే కొట్టడానికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో పరిస్థితి ఉంది.
ఎందుకు దోస్తారు సార్? సార్ ఎందుకు దోస్తారు సార్? ఎందుకు దోస్తారు సార్? మీ ఎందుకు ఎందుకు వచ్చారు సార్? కొట్టడానికి వస్తున్నారండి ఆయన. సార్ ఏంటి సార్, ఉంటారా వెళ్ళిపోవాలా? ఇక్కడ ఏం జరుగుతుంది సార్? దయచేసి సహకరించండి. మాప్ క్లియర్ చేస్తున్నాము, దయచేసి సహకరించండి. మాప్ క్లియర్ చేస్తున్నాం, దయచేసి సహకరించండి. సార్ కొడుతున్నారు సార్, సైడ్ లో ఉంటే చేస్తున్నాం సార్. సో ఇక్కడ చూస్తే పోలీసులు కూడా ఇక్కడ సో మొత్తానికి పోలీసులతో పాటు ఏదైతే ఇక్కడ వచ్చినటువంటి మీడియా వాళ్ళ మీద కూడా దాడి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి ఒక ఉద్రిక్తత చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో మీడియా మీద కూడా వీళ్ళు దాడి చేసినటువంటి పరిస్థితి. సో మన కెమెరామెన్కి అలాగే నన్ను కూడా లాఠీతో ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు పొడుస్తూ బయటికి లాక్కెళ్లారు. సో ఓవరాల్గా చూస్తే ఇక్కడ జరుగుతున్న తతంగం బయటికి తెలియకుండా మొత్తం వన్ సైడ్ పోలీసులు చేస్తున్నది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. యామిని, రైట్, థ్యాంక్ యూ. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగింది. పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఘటన జరిగింది. రామాపురానికి చెందిన వైసీపీ నేత బాను, అతని అనుచరులు సుత్తి రాళ్లతో దాడి చేశారు. పులివర్తి నాని కారు ధ్వంసం కాగా గన్మెన్ కు గాయాలయ్యాయి.